భీమాపురంలో భీమయ్య ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. రామాపురంలో రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. ఈ సంగతి తెలిసిన భీమయ్య రామయ్యని కలుసుకుందామన్న ఆసక్తితో రామాపురం వెళ్ళాడు. భీమయ్య వెళ్ళేసరికి రామయ్య మంచం మీద ఉన్నాడు. ఆయన కాలికి కట్టుగట్టి ఉంది. పొలంలో జారిపడ్డాను, ఎముక ఇరిగిందంట, కదలకుండా మంచం మీద 2 నెలలు ఉండాలి అన్నాడు రామయ్య. భీమయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అయ్యో పాపం, చాలా కష్టం వచ్చింది మీకు అన్నాడు భీమయ్య. కష్టమేమున్నది, ఇలాంటిదేదో అయితే తప్ప విశ్రాంతి తీసుకోను. నేను కాళిదాసు గారి మేఘ సందేశం చదవాలని ఎన్నాళ్ళ నుంచో నా కోరిక, అది ఇప్పుడు తీరుతుంది అన్నాడు రామయ్య. ఇంతలో భీమయ్య కొడుకు వచ్చి, నాన్న నిన్ను సోమయ్య తిడుతున్నాడు అన్నాడు ఆవేశంగా. తిడితే తిట్టేడులేరా, మనకే నష్టం అన్నాడు రామయ్య. నిన్ను పనికిరాని చవట అంటున్నాడు అన్నాడు రామయ్య కొడుకు. వాడు అంటే అన్నాడులే, నేను చవటనా అని నువ్వు చెప్పు అన్నాడు రామయ్య. వాడి చేత మాటలు పడి ఊరుకుంటే నువ్వు చవటవేగా మరి అన్నాడు రామయ్య కొడుకు. నేను చవటనే అయినప్పుడు వాడు అంటే మాత్రం తప్పేంటి, ఉన్నమాటే కదా అన్నాడు రామయ్య. బాగుంది, వాడు అన్నంత మాత్రాన అయిపోతావేమిటి అన్నాడు కొడుకు చిరాకుగా. అలాంటప్పుడు వాడు అంటే మాత్రం నష్టమేమిటి అన్నాడు రామయ్య. నష్టమేమన్నా లేకపోయినా వాడు అలా అంటే ఎందుకు ఊరుకోవాలి అంటాను అన్నాడు రామయ్య కొడుకు. చూసావా, ఎవడైనా మనల్ని కారణం లేకుండా తిడుతున్నాడు అంటే దాని వెనకాల కొంత కథ ఉందన్నమాట. ఒకడు మనల్ని ఉత్తిపుణ్యానికి తిడుతున్నాడు అంటే మనం చాలా ఉన్న స్థితిలో ఉన్నామన్నమాట. అందుకు సంతోషించాలి కానీ విచారించడం ఎందుకు అని రామయ్య అడిగాడు. నువ్వంతే, అన్నిటికీ ఇలాగే చెప్తున్నావు అన్నాడు దిగులుగా వెళ్ళిపోయాడు రామయ్య కొడుకు. లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో విచారించదగినది ఏదీ ఉండదు భీమయ్య గారు. ఇది నేను అనుభవం మీద తెలుసుకున్న సత్యం. ఇది మీరు ఒప్పుకుంటారా అన్నాడు రామయ్య. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు మీ భార్య చక్కగా సేవలు చేస్తుంది. ఎంతో ఆవేశమున్న మీ అబ్బాయి మీ మాట వింటాడు. మీలాగే దెబ్బ తగిలి నేను మంచమెక్కితే నా భార్య సేవలు చేయదు. నా కొడుకు ఒక్కసారి కూడా నా మాట వినడు. నా దురదృష్టానికి నాకు చాలా దిగులుగా ఉన్నది అంటూ భీమయ్య అక్కడి నుండి వెళ్ళిపోయి సెలవు పుచ్చుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? చందమామ పుస్తకంలో కథలు మరుగైపోతున్నాయి కాబట్టి చిన్నపిల్లలకి బాగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ కథ చెప్పడం మొదలుపెట్టాను. మీకు నచ్చి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అక్షయ ఛానల్ వెంకటరమణ. మీ ఆదరాభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఎలా ఉందో చెప్పండి. బాయ్ అండి.